మన నీళ్ళు. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు పెన్షన్ పెంపు హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ లేదు, ఒక ముందరనే ఉంది. ఎక్కడ లేదు రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పని చేయలేదు. నేను మాత్రం రోజు పోలీసు వాళ్ళకి చెప్పి మా లీడర్లకు చెప్పి నేను కూడా ఫోన్ చేసి రోజు ఎంత పడుతున్నా బెడ్ షాపులు బంద్ చేయాలని చెప్పి. మరి మహిళలు మాత్రం సపోర్ట్ చేస్తలేదు. నేను చేస్తే మీరు కూడా కొట్టాలి. బెడ్ షాపులు కావాలన్నా బంద్ చేయాలన్నా? బంద్ చేయాలి. అంతా చేయలేదు. బంద్ చేయాలన్నా? నేను మహిళలతో కమిటీలు వేస్తాం. ప్రతి ఊర్లో మహిళలతో కమిటీలు వేస్తాం. బెడ్ షాప్లకు వ్యతిరేకంగా కమిటీలు వేయాలన్నా? వేయాలన్నా? మీరు ఏ మహిళలకైనా వాళ్ళ భర్త మంచుకుంటే, భర్త ఆరోగ్యం మంచుకుంటే, పిల్లలు మంచుకుంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతే కదా? మీ ఎంతసేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు. నేను ఒక స్టడీ చదివిన, భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ సైకాలజికల్ డిస్టర్బ్ అవుతుంది. ఆయన తాగి వస్తాడు, ఈమె తిడుతుంది, 4 రోజులు ఇద్దరు మాట్లాడుకోరు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ ఇంట్లో వాతావరణం ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుందా? దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? భార్యాభర్తలు కలిసిమెలిసి సంతోషంగా ఇంటి వాతావరణం బాగుంటే ఆ పిల్లలు సంతోషంగా చదువుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా భవిష్యత్తులో పైకి వస్తున్నారు. కానీ పిల్లలు, మన పిల్లల కోసమైనా సరే, మన ఇంట్లో మన పిల్లల కోసమైనా సరే, మనం పెద్దలము